హాయ్ అండి. హలో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం కానీ అంతగా మసాలా లేదు బిగ్ బాస్ లో. ఆ, అంటే ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో? ముక్కు అవినాష్ వస్తాడు అంటున్నారు కదా, ఆయన వస్తే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అలాగే వైజాగ్ అమ్మాయి, ఆమె కూడా కమెడియనే కదా. ఏం పేరు ఆ పేరు లావుకుంటుంది. అంత ఐడియా లేదు. ఓకే, ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు మీకు ఉండే వాళ్ళు? స్ట్రాంగ్ అంటే నాకు విష్ణుప్రియ బాగా ఆడుతుంది, విష్ణుప్రియ. అలాగే నైనికాయలు ఇద్దరు బాగా ఆడుతున్నారు. అమ్మాయిలు అయినా కానీ బాగా ఆడుతున్నారు. వాళ్ళిద్దరే డల్ అయిపోయారని చెప్పి రోహిణి, అంటున్నారు. వైజాగ్ అమ్మాయిని చెప్పాను కదా, రోహిణి తెలుసు కదా, ముందు బిగ్ బాస్కి వచ్చింది. జబర్దస్త్ కూడా చేస్తుంది. ఆమె కూడా వస్తుంది అంటున్నారు మరి. అలాగే యాంకర్ రవి అంటున్నారు, చూడాలి మరి ఎవరు వస్తారని. ఓకే, మరి ఈ సీజన్ మీకు టాస్క్లు అవన్నీ ఎలా అనిపిస్తాయి? డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? అసలు ఈ బిగ్ బాస్ ఏంటి అంత ఎంటర్టైన్మెంట్ ఏమి అనిపించలే. మసాలా అస్సలు లేదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు నేను. వాళ్ళు బిగ్ బాస్లోకి వచ్చింది మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి కాదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, నీకుంటాయి, నాకుంటాయి, అక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరికి ఉంటాయి. ఓకే, ఎవరైనా జెన్యున్ గా అనిపిస్తున్నారా మీకు ఉండే వాళ్ళ హౌస్ మేట్స్? నైనిక విష్ణుప్రియ వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు. బాగా ఆడుతున్నారు. ఓకే, ఎవరైనా వీక్ అనిపిస్తున్నారా? వీకంటే నాగమానికి అంటే ఆయన ఎంతసేపు పర్సనల్ ఇష్యూస్ చెప్పుకుంటున్నాడు. నాకు నా పిల్ల కావాలి, నా పిల్ల కావాలి అని చెప్పేసి. అవన్నీ చెప్పుకోకూడదు కదా, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీస్ అయితే ఫ్యామిలీ వీక్ లో చెప్పుంటే బాగుంది అనిపించిందా? ఎవరికి? అంటే ఇప్పుడు ముందే చెప్పేశారు కదా, ఫ్యామిలీ వీక్ కాకుండా ఫ్యామిలీ వీక్ లో ఫ్యామిలీ టాపిక్స్ తీస్తే బాగుంది అనిపించిందా? అవును, వాళ్ళు అడిగినప్పుడు డిమాండ్ చేసినప్పుడు చెప్పాలి, అంతేగాని వీళ్ళు ఏదో ఎప్పటికప్పుడు చెప్పేయకూడదు వాళ్ళ ప్రాబ్లమ్స్. పబ్లిక్ని ఎంటర్టైన్ చేయాలి, ఎందుకంటే టీవీ ముందు చాలా మంది కూర్చుంటారు కదా పిల్లలు అందరు కూడాను. వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, కానీ ఈ రొమాన్స్ అంటున్నారు, ఈ ముద్దులు అంటున్నారు, ఈ హగ్గులు అంటున్నారు. చిన్నపిల్లలు నిజంగా పాడైపోతున్నారు ఈ బిగ్ బాస్ చూసి. అందుకే అప్పట్లో ఢిల్లీలో హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎవరో కేసు వేశారు, బిగ్ బాస్ ఈజ్ అగైనెస్ట్ ఇండియన్ కల్చర్ అని. దట్ ఈస్ 100% ట్రూ. ఓకే, ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది. ఆమెను చూస్తే ఇప్పుడు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా నీలాంబరి క్యారెక్టర్ పెద్ద రాక్షసత్వం చూపించింది కదా. అమ్మో, అందరి మీద విషయం కక్కుతూ వచ్చేయడం మంచిదైంది ఆమె. ఓకే, మరి నిఖిల్ పృథ్వీ ఇప్పుడు స్ట్రాంగ్ గా అంటే ఇంకా 100% ఎఫర్ట్ పెట్టి గేమ్ ఆడతారు అనిపిస్తుందా? ఇప్పుడు ఫ్రీగా ఆడుకుంటారు. ఆమె వెళ్ళిపోయింది కదా, వాళ్ళిద్దరికి లవర్ కదా ఆమె. లవరా మదరా? మరి మదర్ అని బయట చెప్పుకున్నారు, కానీ వాళ్ళు చేసేవన్నీ ఏంటి, హగ్గులు ముద్దులు ఇవన్నీ కూడా, చేతులు పట్టుకోవడాలు, ఒకరు ఒడిలో ఒకరు పడుకోవడాలు. లవర్స్ అట్లా చేస్తారు కదా.